రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ 2 విడుదలకు కేరళ హైకోర్టు బ్రేక్ వేసింది. రేపు థియేటర్లోకి రావాల్సి ఉన్న ఈ సినిమాపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం సినిమాలో అభ్యంతరకర అంశాలున్నాయని పేర్కొంది. సరైన విశ్లేషణ లేకుండానే సర్టిఫికేట్ను ఎలా ఇచ్చారని బోర్డును ప్రశ్నించింది. సామాజిక సామరస్యానికి భంగం కలిగించే అంశాలు ఉన్నందున తుది తీర్పు వచ్చే వరకు సినిమాను ప్రదర్శించకూడదని జస్టిస్ బెచు కురియన్ థామస్ ధర్మాసనం స్పష్టం చేసింది. వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ 2 విడుదలకు కేరళ హైకోర్టు బ్రేక్ వేసింది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టరు రాణి అందిస్తారు. రాణి, కేరళ స్టోరీ 2 దీనికి సంబంధించినటువంటి అంశం ఇప్పటికీ వివాదాస్పదం అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే హైకోర్టు రేపు విడుదల కావాల్సిన ఈ చిత్రానికి బ్రేక్ వేసింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, మనం చూసుకున్నట్లయితే కేరళ ఎన్నికల వేళ ఇప్పుడు ఈ కేరళ స్టోరీ 2 రిలీజ్ అనేది మారిందనే చెప్పుకోవాలి. కేరళకు సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో కేరళకు సంబంధించిన ఫేక్ ప్రచారం అయితే ఈ సినిమాలో ఉన్నాయని కూడా ఉండడం జరిగింది. కోర్టు కూడా దీనిపైన స్టే విధించడం జరిగింది. అయితే కేరళ స్టోరీ 2 పేరు నిర్మించిన ఈ సినిమాకు అనుమతి ఇచ్చే విషయంలో అటు హైకోర్టు కూడా నిన్న జారీ చేసిన ఆదేశాలు అమలు చెప్పుకోవాలి. ఫస్ట్ మేము చూసిన తర్వాత అధికారికంగా మేము ధృవీకరిస్తా అటు హైకోర్టు తరపు న్యాయవాదులు కావచ్చు, అలాగే జడ్జి కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. కానీ నిర్మాత మాత్రం సినిమా చూపించడానికి నిరాకరించినట్లుగా దాటివేసే విధంగా కూడా అక్కడ బిహేవ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా చూసిన తర్వాతే అని హైకోర్టు తేల్చి చెప్పడంతో ఈ రోజు అంటే నిన్న దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు సినిమా చూడడం, అలాగే సినిమా చూసిన తర్వాత న్యాయమూర్తులు కూడా దీంట్లో ఉన్నాయి, ఎందుకు ఇలాంటి సినిమాలు ముందుకు తీసుకొస్తున్నారని కూడా వాళ్ళు ఫైర్ అవడం. అదే విధంగా ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు న్యాయమూర్తుల ముందు ఈ సినిమా ప్రదర్శించకుండా నిర్మాత విపుల్ షా చేయడంతో దీన్ని తీవ్రంగా పరిగణలో కూడా తీసుకుంది. అయితే కౌంటర్ అఫిడవిట్ తమ సినిమాలో కథనంతో సంతృప్తి చెందిన నిపుణులు దాన్ని వీక్షించిన తర్వాత సినిమాను ప్రదర్శించి గతంలో అనుమతించారని షా కూడా వివరించడం జరిగింది. నిర్మాత కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని రాజ్యాంగ విధానాలను కూడా పాటించిన తర్వాత ఈ చిత్రానికి సిబిఎఫ్సి అనుమతిని నిర్మాత కూడా తెలిపారు. కాకపోతే ఆ నిర్ణయంలో గణనీయమైన లోపాలు ఉంటే తప్ప రిట్టు నిలిపివేయలేమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు ఏదైతే ఈరోజు సినిమా చేశారో కేరళకి కావచ్చు, ఆ నేటివ్ కి కావచ్చు, అక్కడ జరుగుతున్న అంతర్లీనంగా జరుగుతున్న కొన్ని అంశాలపై డీటెయిల్ గా చెప్పడం, అది కేరళ రాజకీయాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండడంతో దీన్ని వెంటనే ఆపివేయాలని, తర్వాత పర్మిషన్ వచ్చే వరకు కూడా దాన్ని రిలీజ్ చేయకుండా ఉండాలి అని కూడా కోర్టు ఆదేశించినట్టుగా ఇటు సిబిఎఫ్సి నిర్ణయంలో కూడా గణనీయమైన లోపాలు ఉంటే చెప్పిన నిర్మాత ఈ రోజు అయితే మౌనం పాటించారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు దీనిపై ఏ నిర్ణయం తినని కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేరళ ఆల్రెడీ రాజకీయ ఇప్పుడు ఉందని చెప్పుకోవాలి. కేరళ రాజకీయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇదే టైం మా గనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అందరికీ ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కొంచెం వివాదాస్పద అంశం కాబట్టి దీన్ని చాలా సెన్సిటివ్ పాయింట్ గా మనం తీసి ఆపివేయాలని చెప్పారు. అలాగే కేరళ స్టోరీ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా కొన్ని వివాదాలకి తావు సినిమా ఒక కమ్యూనిటీని మీరు ఎలా బ్లేమ్ చేస్తారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని మీరు ఎందుకు ఏం చేస్తారు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే మనకు అనిపించింది. దీంతో పాటు దీనికి కేరళ స్టోరీ 2 ఏదైతే ఉందో ఇది కూడా మరికొంచెం వివాదాస్పద, ఆ తెరపడినట్లే అని అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు కేరళ స్టోరీ 2 లో కూడా మరింత వివాదాన్నించిన అంశాలు ఉండడంతో కోర్టు దీన్ని రిలీజ్ కి కూడా నిరాకరించినట్లుగా కూడా తెలుస్తోంది. రైట్ రాణి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.